బయలుపరచాలి. అందుకే దేవుడు ఆయన కుమారుని ద్వారా మనం రక్షించుకున్నాడు. ఆయన వెల ఇచ్చాడు, ఆయన వెల చెల్లించాడు, మనం రక్షించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే ఆయన అంటున్నాడు, మనము దేవుణ్ణి తెగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటున్నాడు. చూడండి, ఆయనలో పాపము లేదు, ఆ నోటిలో కపటము లేదు. ఆయన వదకు తేబడు గొర్రెపిల్ల మరి బొచ్చు కత్తిరించి వాడటం మౌనంగా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఆయన సిలువ వేస్తూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ముళ్ళ కిరీటము ధరింపజేస్తుంటే కొడుతుంటే, మరి 3 మేకుల మధ్యన ఆకాశానికి భూమికి వేలాడి ఆఖరి రక్త బిందువు కార్చాడు మన కొరకు. అందుకే సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. ఏమని తెలియజేస్తా ఉన్నదంటే, మనము దేవుని నీతి అగునట్లు, మనము దేవుని నీతి కావాలంటే మన పాప శాపము నుండి దేవుని నీతి మనకు రాదు. మరి ఎవరి నీతి అంటే యేసుక్రీస్తు నీతిమంతుడు గనక ఆయన నీతి మనకిచ్చాడు. మన పాపం ఆయన మీద మోపాడు, ఆయన ఆ పాపము ద్వారా సిలువ వేయబడ్డాడు. అందుకే మనము దేవుని నీతి అగునట్లు మన పాప శాపము నుండి విడిపించి తన కుమారుని యేసునే పాపిగా చేశాడు. మన శిక్ష ఆయన మీద మోపాడు, మనను విడిపించాడు. మనము రక్షణ పొందుకొని దేవుడుండే లోకము చేరుకోవాలి. అందుకే దేవుని వాక్యము బైబిల్ తెలియజేస్తా ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, మనం భేదాలు కలిగించుకున్నాం, నీవు ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా అని. కానీ పాపం చేసే విషయంలో భేదం లేకుండా పాపం చేస్తున్నారు. ఆయన ఇచ్చే మహాపరలోకాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క రక్షణను, ఆ యొక్క మహిమ రాజ్యాన్ని మానవుడు పాపం నుండి పొందలేకపోతున్నాడు. అందుకే భేదం లేకుండా యేసును సొంత రక్షకుని అంగీకరిస్తే, యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు దేవుని కుమారుడని నీవు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. నువ్వు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఏమి తేవాల్సిన పని లేదు, ఉన్న పాటల్ని నీవు రక్షణ పొందుకోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. రోమాపత్రిక 6వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి, పాపము నుండి చనిపోతే, పాపములో నుండి చనిపోతే మనకు ఏమొస్తుందంటే జీతము, మనకు మరణం వస్తుంది. ఆ మరణము తప్పించుకోవాలంటే మరి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకొని తప్పించుకోవచ్చు. లేదు, మాకు యేసుక్రీస్తు మాకు రక్షకుడు కాదు, మాకు కాదంటే నష్టపోయేది నీవే, నీ ఆత్మ నరకానికి పోతుంది. అందుకే పాపం నుండి విడిపించబడాలని, శాపం నుండి విడిపించబడాలని, నువ్వు సొంత రక్షణను పొందుకోవాలని ఈ వాక్యము తెలియజేస్తున్నది కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని కృపావరము, అబ్బా కృప ఇచ్చాడండి మనకు. యేసుక్రీస్తు నందుంటే ఆయన కృప మనకు పొందలేనిది. ఆ పరలోకం పొందలేము, ఆ పరలోకం సంపాదించుకోలేము, ఆ పరలోకము చేరలేము. ఆయన కృపావరం ఇచ్చాడు మనకు. యేసుక్రీస్తు నందు మనం ఉంటే, ఆయన మనం విశ్వాసం ఉంచితే మనకు కృప ఇచ్చాడు, పరలోకము చేరే అర్హత. యేసుక్రీస్తు నందు దేవుని కృపావరము నిత్య జీవము, నిత్యము జీవించే రాజ్యములో మనం ఉంటాము గనక మనము మన కుటుంబము యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ, పాప క్షమాపణ పొందుకుంటాం. కాబట్టి సోదరి సోదరులారా, ఈ మాటలు మీ కొరకే ప్రకటించాం. మీరును దేవుని పిల్లలే, దేవుని స్వరూపమే కనుక మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాలి. మీరు మీ కుటుంబము ఆరోగ్యంగా శాంతి సమాధానం కలిగి జీవించాలని మనం చేసి ముగిస్తున్నాం. అంత అవసరం